కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ గురించి వినబడుతున్న రోజుల్లో కార్టూన్ చూశాను. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటారు. మొదటి వ్యక్తి అంటాడు, ఆర్ యూ కన్సర్న్ అబౌట్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అడుగుతాడు. అంటే ఈ కృత్రిమ మీద ప్రభావంతో నువ్వు ఆందోళన చెందుతున్నావా అని. ఎందుకంటే ఉద్యోగాలు పోతాయి, ఇలాంటి కన్సర్న్స్ ఉన్నాయి కదా. అంటే ఆ సెకండ్ పర్సన్ అంటాడు, నో అంటాడు. అదేంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా ఆందోళన వ్యక్తమవుతుంది కదా ఉద్యోగాలు పోతాయని, మరి మనుషుల కన్నా ఏ స్ట్రాంగ్ అవుతుందని, సూపర్ మ్యాన్ క్రియేట్ అవుతాడేమో, మనిషి చేతుల్లో లేని ఒక అతీత శక్తులుగా ఏ మిషన్లు తయారవుతాయేమో, ఇవన్నీ కన్సర్న్స్ ఉన్నాయే, మరి నీకు ఆందోళన ఎందుకు లేదు అని అడుగుతాడు. ఆ సెకండ్ పర్సన్ అంటాడు, నో, ఎందుకంటే ఐఎమ్ కన్సర్న్ మోర్ అబౌట్ డిక్రీజింగ్ రియల్ ఇంటెలిజెన్స్ అంటాడు. ఈ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమో చేస్తుందన్న భయం కన్నా దీనివల్ల రియల్ ఇంటెలిజెన్స్ దెబ్బతింటోంది అంటాడు. అంటే మనిషి మేధస్సు బలహీనపడుతోంది, మనిషి ఆలోచనా శక్తిని కోల్పోతాడేమో అని ఆ కార్టూన్లో ఆందోళన వ్యక్తం చేశారు. అది కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ ఆందోళన నిజమని తాజా రీసెర్చ్ చెప్తుంది. మైక్రోసాఫ్ట్ అలాగే కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీస్ కలిపి ఇటీవల ఒక రీసెర్చ్ చేశారు. మైక్రోసాఫ్ట్ ప్రత్యేకంగా ఈ ఓపెన్ ఏఐ, ఈ జనరేటివ్ ఏఐ ఏర్పాటులో కీలక భూమిక ఉంది. అందువల్ల మైక్రోసాఫ్ట్ ఏమీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యతిరేక శిబిరం కాదు, ఇట్స్ నాట్ యాంటీ ఏఐ శిబిరం కాదు రాళ్ళేయడానికి. సో ఈ స్టడీ ఏం చెప్తుంది అంటే, ఏఐ టూల్స్ పైన ఆధారపడుతున్న వారు పైన ఇది అధ్యయనం. అంటే నాలెడ్జ్ వర్కర్ల పైన అధ్యయనం. నాలెడ్జ్ వర్కర్స్ అంటే డేటా, ఇన్ఫర్మేషన్, వీటితో పనిచేసే వాళ్ళు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పనిచేసే వాళ్ళు నాలెడ్జ్ వర్కర్స్, నాలెడ్జ్ ఎకానమీ అంటారు. సో వారి పైన జరిపిన ప్రయోగంలో తేలింది ఏంటంటే, ఏఐ టూల్స్ని ఎక్కువగా వాడుతున్నవారు, ఏఐ టూల్స్ వాడడాన్ని కాన్ఫిడెంట్గా వాడగలుగుతున్న వారికి అదే సమస్యను, అదే టాస్క్ను రియల్ ఇంటెలిజెన్స్తో చేయలేకపోతున్నారు, చేయడంలో కాన్ఫిడెన్స్ ఉండడం లేదు అని కనుక్కున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది పైన పరిశోధన జరిపారు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఏంటిదా పరిశోధన? మిమ్మల్ని మీ కంపెనీలో ఏ టాస్క్ ఇచ్చారు, టాస్క్ అంటే నీకు ఏ పని ఇచ్చారు, ఆ పని చేసడానికి నీవు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎలా వాడావు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎంత కాన్ఫిడెంట్గా వాడావు, అదే టాస్క్ను రియల్ ఇంటెలిజెన్స్తో చేయాలంటే, ఏఐ టూల్స్ వాడకుండా చేయాలంటే చేయగలవా, ఎంత కాన్ఫిడెంట్గా చేయగలవు, ఇలాంటివన్నిటిని కంపేర్ చేశారు. కంపేర్ చేసి కనుగొన్నది ఏంటంటే, ఏఐ టూల్స్ను వాడుతున్న కొద్దీ రియల్ ఇంటెలిజెన్స్తో సేమ్ టాస్క్ చేసే కెపాసిటీ పోతుంది. నువ్వు ఏఐ టూల్స్ని ఎంత కాన్ఫిడెంట్గా వాడితే నార్మల్ మెథడ్ను ఉపయోగించి చేయగలిగే కెపాసిటీ, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. దాంతో రీసెర్చ్ ఏం చెప్తుంది, గ్రేటర్ రిలయన్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ కిల్లింగ్ రియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మరి ఏఐని వద్దందామా? కాదు. అదే స్టడీలో ఏం చెప్తున్నారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫిషియన్సీని పెంచిన ఉదాహరణ కూడా ఉంది. అంటే అర్థం ఏంటి, టెక్నాలజీని ఎలా వాడుతావన్నది కీలకం. ఉదాహరణకు ఒకప్పుడు చిన్నప్పుడు మన గుర్తు, తాత ఇంటికి వచ్చాడంటే మనమని లేదా మనవరాలి తెలివిని పరీక్షించాలంటే ఫస్ట్ క్వశ్చన్, అరే ఎక్కాలు చెప్పరా అనేవాళ్ళు. నాకైతే గుర్తు, మా తాత అంటే 972, 9981, 91090, 11 11 5 55, 11 66, 12 84, 12 92. అబ్బా నాగేశ్వరి ఏం తెలివి వీడిది, వీడేదో అయిపోతాడని అప్పుడు అలా నమ్మేవారు.
కానీ ఇప్పుడు ఏమైంది 12/7 అంటే చెప్పగలుగుతారా? క్యాలిక్యులేటర్ తీస్తారు, కొడుతూనే ఉంటారు. ఇక మామూలు కొట్టరు. అది ఒకసారి రైట్ రాకపోతే రెండోసారి కొడతారు. నాకు ఎప్పటి గుర్తు, మా అన్నయ్య పిల్లలు ఇక్కడ నుంచి ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళారు. వాడు వెళ్ళినప్పుడు చాలా చిన్న పిల్లలు, ఒకటి 3rd క్లాస్ అనుకుంటే ఒకటి 5th or 6th క్లాస్. అక్కడ క్లాస్లో ఇలాగే 7x8 అని అన్నతోనే మా వాళ్ళు 56 అని చెప్పేశాడు. ఆ అమెరికన్ పిల్లలు 7x8 అని వాళ్ళ ల్యాప్టాప్ తీసి కొడుతూనే ఉన్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, వాట్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దిస్ కిడ్స్ ఆర్ అని. ఇక్కడ మన దగ్గర ఇది అలవాటు కదా, మన దగ్గర క్యాలిక్యులేటర్లు ల్యాప్టాప్లు స్కూళ్ళల్లో ఉండవు కనుక వాడు బట్టి ఉంటాడు, ఎక్కం కనుక చెప్పేశాడు. అంటే రియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, టెక్నాలజీ వాడకం ఏంటి అంటే టెక్నాలజీ వాడాలి ఖచ్చితంగా. ఎక్కడ వాడాలి? మన తెలివిని రిప్లేస్ చేస్తానికి కాదు. మన తెలివిని రిప్లేస్ చేస్తానికి టెక్నాలజీ వాడితే మనం డెవలప్ కాం. మన తెలివిని ఉపయోగించాక కూడా ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి వాడాలి. నేను కూడా వాడతాను ఏఐ టూల్స్ను. నేను కూడా ఏఐ టూల్స్ను దేనికి వాడతాను? ఒక టాపిక్ పైన రీసెర్చ్ చేయాలన్నప్పుడు చాలా వాస్ట్ టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూడటానికి సమయం సరిపోదు కనుక ఏఐని ఉపయోగించి దాని సమ్మరీ తీసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఎప్పుడు నా నాలెడ్జ్తో, నాకున్న అవగాహనతో మొదలు అర్థం చేసుకుని ఇంకేమైనా అదనపు సమాచారం వస్తుందా, కెన్ దేర్ బి ఎనీ వాల్యూ అడిషన్ అన్నప్పుడు ఏఐ వాడతాను. అలా వదిలేసి నేను ప్రతి టాపిక్ పైన ChatGPT పైన ఆధారపడ్డాను అనుకోండి, ChatGPT చెప్పిందే వేదమని విశ్లేషించాలనుకోండి, చాలా తప్పులు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తూ అదనంగా కావాలటానికి టెక్నాలజీ వాడాలి, ఏఐ వాడాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏం జరుగుతున్నారంటే వీఆర్ ట్రైంగ్ టు రిప్లేస్ ఏఐ. మన మెదడుకు పని చెప్పడం లేదు. మన మెదడుకు ఇప్పుడు ఉదాహరణకు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిచి వెళ్తాం. దగ్గరలో ఉన్న షాప్ అంటే ఇదివరకు ఎక్కడికైనా నడిచే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అందరికీ మోటార్ బైక్లు వచ్చాయి, కార్లు వచ్చాయి. అవకాశం అంటే బాత్రూమ్కు కూడా బెడ్రూమ్ నుంచి బండి మీద పోయటానికి రెడీ మనుషులు. కానీ ఈ మిస్యూజ్ వల్ల ఏం జరుగుతుంది? మనుషులు ఒబేసిటీ పెరుగుతోంది, బీపీ పెరుగుతోంది, షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, బాడీలో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఇబ్బంది పడుతున్నారు, జిమ్లకు డబ్బులు కట్టి జిమ్ ట్రైనర్లను పెట్టుకోవాల్సి వస్తుంది. అదే నీ పనులలో అవసరమైతే తప్ప బండి వాడవు. నిజమే, ఒక 10-20 కిలోమీటర్ల దూరాన ఆఫీస్ ఉంది, అక్కడికి పోవాలి, దానికి బండి వాడు. ఇంటి పక్క షాపు పోయడానికి బండి ఎందుకు వాడాలి? నడుచుకుంటూ పోలేవా? ఇంటికంటే ఒక 2 కిలోమీటర్ల దూరాన ఒక టెంపుల్ ఉంది, టెంపుల్కి పోవాలి, దాని మీద బండి మీకు పోవాలి, నడుచుకుంటూ పోవచ్చు కదా. ఇది కనుక మనిషి అలవాటు చేసుకున్నాడు అనుకోండి, ఎక్కడైతే అవసరమో అక్కడ బైక్ వాడతావు, ఎక్కడైతే అవసరం లేదో అక్కడ నడుస్తావు. దానివల్ల నీ ఫిజికల్ యాక్టివిటీ దెబ్బతిన్నదు, నీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే నీ హెల్త్ దెబ్బతిరగకుండా నీ ఎఫిషియన్సీని, నీ ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ కాగ్నిటివ్ స్టడీ చెప్పేది. నీ హ్యూమన్ ఇంటెలిజెన్స్, నీ రియల్ ఇంటెలిజెన్స్కు మసక బారేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడకండి. నీ రియల్ ఇంటెలిజెన్స్ని ఎన్హాన్స్ చేసేదిగా వాడండి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, ఈ స్టడీ ఏం చెప్తుందంటే, ఏఐని కాన్ఫిడెంట్గా వాడగలిగిన వాళ్ళు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో బ్రహ్మాండంగా పనిచేయగలిగే వాళ్ళకు కాగ్నిటివ్ ఎబిలిటీస్, అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకునే శక్తి తగ్గుతుంది, ఒక సమస్యను పరిష్కరించే ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపబిలిటీ తగ్గుతున్నది, క్రిటికల్ థింకింగ్ తగ్గుతున్నది, క్రిటికల్గా ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. చాలా ప్రమాదకరం. అందువల్ల ఏ టెక్నాలజీ, ఏ కాదు, ఎనీ టెక్నాలజీ షుడ్ సర్వ్ అవర్స్. వీ షుడ్ నాట్ సర్వ్ టెక్నాలజీ. టెక్నాలజీకి మనం బానిసలు కాకూడదు, టెక్నాలజీ చేతిలో మనం టూల్స్ కాకూడదు. మనకు టెక్నాలజీ టూల్ కావాలి. ఈ బేసిక్ ఫిలాసఫికల్ కన్స్ట్రక్ట్ మనసులో ఉంటే వీ షుడ్ నాట్ బీ ద టూల్స్ ఫర్ ద టెక్నాలజీ షుడ్ బి అవర్ టూల్స్. మనం ఖచ్చితంగా అప్పుడు సరిగా వాడతాం. అందువల్ల ఏఐకి వ్యతిరేకం కాదు, ఏ వాడద్దని కాదు. మైక్రోసాఫ్ట్ కాగ్నిటివ్ స్టడీ మీకు చెప్పడం ద్వారా ఏంటంటే, యూజ్ టెక్నాలజీ వైజ్లీ, యూజ్ టెక్నాలజీ విత్ మెచ్యూరిటీ, యూజ్ టెక్నాలజీ నాట్ టు రిప్లేస్ యువర్ ఇంటెలిజెన్స్, యూజ్ టెక్నాలజీ టు ఎన్హాన్స్ యువర్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. ఏఐని నీ సామర్థ్యాన్ని పెంచేందుకు, నీ ఉత్పాదకతను పెంచేందుకు, నీవు చేసే పనిలో మరింత నాణ్యతను, మరింత మెరుగుదనాన్ని సాధించడానికి వాడండి. కానీ నీ తెలివిని పక్కన పెట్టి ఏఐని వాడినా, టెక్నాలజీ వాడినా
చివరకు మిగిలేది నీ అవసరం ఉండదు, మిషన్ చూసుకుంటుంది.